చాలా మందికి బీఎస్పీకి గురించి తెలియక చాలా మంది కూడా విమర్శలు ఇస్తున్నారు. దళిత సమాజం ఏదైతే ఏసీ సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అనేకమైన విమర్శలు ఊసరవెల్లి అని ఒక పెయిడ్ ఆర్టికల్స్ పెట్టు చాలా విధానాలుగా మానసికంగా ఇబ్బందులకు కుంగిపోయే విధంగా ఆత్మగౌరవం అంటే తెలియని వ్యక్తులు కూడా ఇలా సోషల్ మీడియాలో పెడతారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదు అయితే అంబేద్కర్ గారుకి ఎంత ఓపిక ఉందో, ఒంటి చేత్తోటి భారతదేశాన్ని సాధించిండు ఆయన. ఒంటి చేత్తో ఈ మనువాదానికి అగెనిస్ట్గా ఒంటి చేత్తో రాజ్యాంగాన్ని రాసిచ్చిండు. అవునా? ఆయనకి ఎంత ఓపిక ఉందో ఇక్కడ ప్రవీణ్ గారికి కూడా అంతే ఓపిక ఉంది. సరే, మీకు రాజకీయాలు తెలవక మీరు అన్నా కూడా ఆయన పడే దాంట్లో ఉన్నాడు, కానీ మీకేం సమాధానం చెప్పే దాంట్లో ఆయన లేడు. ఫస్ట్ పాయింట్ అన్నప్పుడు ఈ రోజు కాకపోతే ఇప్పుడు పొత్తు ప్రిలిమినరీ టాక్స్ అయినామన్నామండి. రేపు పొద్దుగల్లా మాయావతి మేడం వద్దు అంటే వద్దు, ఉండాలంటే ఉండాలి, అంతే తప్పిస్తే మా నిర్ణయం ఏం లేదు కదా. మా నిర్ణయం లేదు. ఎన్ని సీట్లు అనేది మేడమే నిర్ణయిస్తుంది, మాకేం సంబంధం లేదు. మేడం డైరెక్షన్ 100% ప్రవీణ్ కుమార్ డైరెక్షన్ లో కాదు, అట్లేం లేదు. అంటే చాలా మంది కూడా ప్రవీణ్ కుమార్ డైరెక్షన్ వేస్తే పోయి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన అన్న ఒక ఐపీఎస్ ఉద్యోగి అన్ని సేవలు చేసినటువంటి వ్యక్తి, ఎందుకు ఆయన మీద విమర్శలు చేసేటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు కలిసిన చాలా మంది కూడా ప్రవీణ్ కుమార్ సార్ ఆదేశాల మేరకే కలిసిలా. రాష్ట్ర అధ్యక్షులు అని అంటే ఒక్కడు కాదు కదా. దేనికి అధ్యక్షుడు? రాష్ట్ర కమిటీకి అధ్యక్షుడు. రాష్ట్ర కమిటీ ఉంటుంది ఇక్కడ, జాతీయ పార్టీది. జాతీయ పార్టీ జాతీయ కమిటీకి మేడం అధ్యక్షురాలు అయితే రాష్ట్ర కమిటీకి ఆయన అధ్యక్షురాలు. కానీ నిర్ణేత ఎవరు? జాతీయ కమిటీ అధ్యక్షులు. ఇది కామన్ కదా, తెలిసింది. దాంట్లో సామూహిక నిర్ణయం జరిగేటప్పుడు జాతీయ కమిటీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది? మొత్తం గ్రౌండ్ రిపోర్ట్స్ అన్ని తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. అంటే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ప్రవీణ్ గారు పనిచేస్తారు, కానీ ఆయన సొంతంగా పనిచేయడు కదా. ఇది ఒక క్లారిటీ కదా రాజకీయంగా. మరి ఆయన ఎట్లా విమర్శించారు? రాంగ్ తప్పదు.